తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదు కాబోతోందా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సొంత కుంపటి పెట్టబోతున్నారా? గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ కవిత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మరో మలుపు తిరగబోతోంది. బీఆర్ఎస్ తో విభేదించి ఆ పార్టీ ముఖ్య నేతలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె జాగృతి జనంబాట పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా తెలంగాణ వాదులు మేధావులతో వరుస భేటీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీకి ఉండాల్సిన ఎజెండాపై కసరత్తు చేస్తున్నారు. గతంలో తన తండ్రి కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపనకు ముందు అనుసరించిన సంప్రదింపుల వ్యూహాన్నే కవిత కూడా పాటిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పేరున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల హైదరాబాద్ లో కవిత నివాసంలోనే వీరిద్దరూ 5 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే వీరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ భేటీలో కొత్త పార్టీ స్థాపన, ప్రజల్లోకి వెళ్లే మార్గాలు, ఎన్నికల వ్యూహాలపై పీకే కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్నికల కమిషన్ కు అవసరమైన వివరాలు అందజేశారని సమాచారం. పార్టీ కోసం 50 మందితో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఆమె ఏర్పాటు చేశారు. అన్ని అనుకూలిస్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న కవిత తన కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన పీకే ఇప్పుడు కవితకు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. బీహార్లో తన సొంత పార్టీ జనసురాజ్ ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పటికీ తమిళనాడులో విజయ్ పార్టీకి కూడా పీకే సలహాదారుగా ఉన్నారు. కేసీఆర్ ఓటమి తర్వాత తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత వేస్తున్న ఈ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారి తీస్తాయో అన్న చర్చ జరుగుతోంది.